హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్య ఎడ్యుకేషన్ వల్ల. ప్రీవియస్ వీడియోలో 4వ తరగతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను చూసుకున్నాం కదా. అదేవిధంగా 5వ తరగతికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. 5వ తరగతికి సంబంధించిన 5వ తరగతిని జాబిల్ఫై అని కూడా అంటారు. ఇందులో మొదటి పాఠం వచ్చేసి మన జెండా రాసినటువంటి గేయం రాసినటువంటి వ్యక్తి శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈ శేషం లక్ష్మీనారాయణాచార్య రచించే దేని నుండి తీసుకున్నాడంటే స్వరభారతి భక్తి దేశభక్తి అనే గేయ సంకలనంలో ఉన్నది. ఏంటిది? ఈ మన జెండా అనే గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి భక్తి దేశభక్తి గేయ సంకలనంలో నుండి తీసుకోబడింది. దీని యొక్క మన జెండా అనే గేయం యొక్క ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ, గేయం, ఉద్దేశం అంటే ఈ పాఠం చెప్పుకోవడానికి కారణమేందో దాని ఉద్దేశం అంటాం. మన జెండా బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించి హడలెత్తించిన విధం గురించి తెలియజేయడం. ఈ పాఠం దేని కొరకు చెప్పుకుంటున్నాం? మన జెండా అనేది బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించి హడలెత్తించిన విధం గురించి తెలియజేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇదే మన జెండా పాఠ్య భాగంగా సరోజినీ నాయుడు గురించి చూద్దాం. జననం ఫిబ్రవరి 13, 1879లో హైదరాబాద్లో జన్మించింది. ఇక్కడ ఫిబ్రవరి 13, 1879లో హైదరాబాద్లో జన్మించింది. ఈమె యొక్క సరోజినీ నాయుడు యొక్క తల్లిదండ్రులు ఎవరు? వరద సుందరీదేవి, అఘోరనాథ్ చటోపాధ్యాయ. భర్త ఎవరు? జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడు. ఇతనెవరు? వైద్యుడు. నెక్స్ట్ వచ్చేసి 1915లో గాంధీజీతో పరిచయం ఏర్పడింది. ఎవరికి? సరోజినీ నాయుడుకు. ఎవరితోటి? గాంధీజీతోటి. ఏ సంవత్సరం? 1915. 1915లో గాంధీజీతో పరిచయం అనేది ఏర్పడింది. ఎవరికి? సరోజినీ నాయుడుకి. నెక్స్ట్ వచ్చేసి 1930 ఉప్పు సత్యాగ్రహం పాల్గొన్నది. ఎవరు? సరోజినీ నాయుడు. ఎక్కడ పాల్గొన్నది? ఉప్పు సత్యాగ్రహంలో 1930లో పాల్గొన్నది. నెక్స్ట్ వచ్చేసి ఈమెను ఇరవాడ జైలులో నిర్బంధించారు. ఇక్కడ ఇరవాడ జైలులో నిర్బంధించారు. నెక్స్ట్ వచ్చేసి భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కలదు. ఎవరికి? సరోజినీ నాయుడు. ఏ బిరుదు కలది? భారత కోకిల, ఆమెనే నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆంగ్ల కవయిత్రిగా పేరు పొందింది. ఎవరు? సరోజినీ నాయుడు. ఆంగ్ల కవయిత్రిగా పేరు పొందింది. నెక్స్ట్ వచ్చేసి యాదగిరిగుట్ట. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి యాదగిరిగుట్ట. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలం సంస్కృతి ప్రక్రియ వ్యాసం. అంటే ఇతివృత్తం దర్శనీయ స్థలం సంస్కృతి ప్రక్రియ వ్యాసం. ఉద్దేశం ఏంటి? దీన్ని చెప్పుకోవడానికి ఉద్దేశం ఏంటి? యాదగిరిగుట్ట గురించి పరిచయం చేయడం. దీని యొక్క ఉద్దేశం ఏంటి? యాదగిరిగుట్ట గురించి పరిచయం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. యాదగిరిగుట్ట గురించి చూద్దాం. యాదాద్రి జిల్లాలో ఉంది. యాదగిరిగుట్ట ఎక్కడ ఉంది? యాదాద్రి జిల్లా ఉంది. ఓల్డ్ ఏంటిది? నల్లగొండ జిల్లా. ఎందుకంటే గుర్తుంచుకోండి, బుక్స్ కొన్నిట్లో ఓల్డ్ బుక్స్ ఉన్నాయి, న్యూ బుక్స్ ఉన్నాయి. కాబట్టి యాదాద్రి జిల్లా, అదేవిధంగా ఓల్డ్ నల్లగొండ జిల్లా. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్కి 60 కిలోమీటర్ దూరంలో వరంగల్ మార్గంలో ఉంది. ఇక్కడ హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఋష్యుంగుని కొడుకు ఎవరు? యాదర్శి. ఋష్యుంగుని కొడుకు యాదర్శి. యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో తపస్సు చేశాడు. ఎవరి ఆశీస్సులో? యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో తపస్సు చేశాడు. యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అని పిలుస్తున్నారు. ఎవరి పేరు మీద పిలిచారు యాదగిరిగుట్ట అంటే? యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అయింది. నెక్స్ట్ వచ్చేసి నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. స్వయంభూ అంటే తనంతట తాను, ఎవరు ప్రతిష్ఠించింది కాదు, తనంతట తాను వెలిసిందని స్వయంభూ అంటారు. నరసింహస్వామి ఎవరి? స్వయంభూగా వెలిశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాదగిరిగుట్టలో ఇక్కడ విష్ణుగుండము మరియు రామలింగేశ్వర ఆలయం ఉంది. ఏమేమున్నాయి? విష్ణుగుండం మరియు రామలింగేశ్వర ఆలయం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తరత కలశాభిషేకం జరుగుతుంది. స్వామివారికి ఏ నెల? ప్రతి నెల స్వాతి నక్షత్రమైన రోజున అష్టోత్తర కలశాభిషేకం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉగాది రోజు ఏం చేస్తారంటే తిరువీధి సేవ చేస్తారు. ఏది? తిరువీధి సేవ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? ఉగాది రోజు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు మార్చ్ ఏప్రిల్ నెలలో జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? మార్చ్ ఏప్రిల్ నెలలో జరుగుతాయి. ప్రతి సంవత్సరం మార్చ్ ఏప్రిల్ నెలలో జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి పాల్గొన శుద్ధ విదియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు. ఎప్పటి నుంచి ఎక్కడ జరుగుతాయి? మార్చ్ ఏప్రిల్ నెలలో జరుగుతాయి. అవి పాల్గొన శుద్ధ విదియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్కి యాదగిరి అని పేరు పెట్టారు. దూరదర్శన్ ఛానల్కు తెలంగాణ ఏర్పడక ముందు ఏ పేరు ఉంది? సప్తగిరి అనే పేరు ఉంది. దాన్ని ఏమని మార్చారు? యాదగిరి అని మార్చడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొండగట్టు అంటే ఇది ఒక పుణ్యక్షేత్రం. కొండగట్టు ఎక్కడ ఉంది? కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉంది. ప్రజెంట్ ఇక్కడ జగిత్యాల. అంతకుముందు ఓల్డ్ జిల్లా కరీంనగర్, ప్రజెంట్ జగిత్యాల. నెక్స్ట్ వచ్చేసి ఇది
కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్ళే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్ళే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి సగం నరసింహముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఇక్కడ సగం నరసింహముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి దీనికి దగ్గరగా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఏ కళాశాల? ఇంజనీరింగ్ కళాశాల. ఎవరు దీనికి దగ్గరగా? జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ? జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉంది. నెక్స్ట్ వచ్చేసి 3వ లెసన్ చూద్దాం, సాలార్జంగ్ మ్యూజియం. ఇందులో సాలార్జంగ్ మ్యూజియము ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలం. ఏంటిది? దర్శనీయ స్థలం, ప్రక్రియ, డైరీ. ఇక్కడ ఉద్దేశం అనేది మ్యూజియంను అందులో భద్రపరిచే వస్తువులను వాటి యొక్క దీనేమంటూ ప్రాశస్తాన్ని అంటే గొప్పదనాన్ని ఉద్దేశించి పిల్లలకు తెలపడం. ఏంటి? మ్యూజియంను అందులో భద్రపరిచే వస్తువులను వాటి యొక్క ప్రాశస్తాన్ని ఉద్దేశాన్ని పిల్లలకు తెలపడం. నెక్స్ట్ వచ్చేసి ఈ సాలార్జంగ్ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మూసీ నదికి ఎక్కడ ఉందంటే మూసీ నదికి దక్షిణ ఒడ్డున, హైదరాబాద్లో మూసీ నదికి దక్షిణ ఒడ్డున దారువుల్ షిఫా దారువుల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III. ఎవరు? మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III ప్రపంచ నలుమూలల నుండి వస్తువులను సేకరించాడు. ఆ మ్యూజియంలో ప్రవేశపెట్టడానికి ఏమిటి? యూసఫ్ అలీ ఖాన్ ఏం చేశాడంటే ప్రపంచ నలుమూలల నుండి వస్తువులను సేకరించాడు. ఈ మ్యూజియము ఏ ఆకారంలో ఉంది? అర్ధచంద్రాకారంలో ఉంది. ఏ ఆకారం? అర్ధచంద్రాకారంలో ఉంది. 1951 డిసెంబర్ 16న ప్రజలు దీన్ని చూసేంత దేని సాలార్జంగ్ మ్యూజియం ఎప్పుడు ఓపెన్ అయింది? 1951 డిసెంబర్ 16న ప్రజలు చూడడానికి ఓపెన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో 3వ అతిపెద్ద మ్యూజియం ఇది. అంటే ఎన్నోది? 3వ అతిపెద్ద మ్యూజియం. ఏది? సాలార్జంగ్ మ్యూజియం. ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. ఏమని? భారత పార్లమెంటు దీన్ని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. ఇందులో మొత్తం ఎన్ని అరలు ఉంటాయి? 37 అరలు ఉన్నాయి. అరలు అంటే గది. మొత్తం ఈ మ్యూజియంలో 38 అరలు ఉన్నాయి. ఇందులో చూద్దాం. ఇందులో స్పెషల్ వచ్చేసి గంటల గడియారం పెద్ద నక్ష చెక్కిన డబ్బాలో ఉంది. గడియారం పెద్ద నక్ష చెక్కిన చెక్క డబ్బాలో ఉంది. గడియారం వెనుకారలో పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి రెబక్కా శిల్పం ఈ అరలో ఉంది. ఏ అరల? ఈ గడియారం వెనుకారలో ఏముంది? ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబక్కా శిల్పం అరలో ఉంది. మరి రెబక్కా శిల్పం అంటే ఏంది? రెబక్కా శిల్పం అంటే ఆడమనిషి నెత్తి మీద నుండి కింది దాకా అంటే తల నుంచి పాదాల వరకు సన్నటి పరదా కప్పుకున్నట్టు ఆ పరదా నుండి ముఖం కనబడుతున్నట్టుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆడమనిషి అనేది నెత్తి మీద నుండి ఒక పరదా కప్పుకొని కాలి వరకు ముఖం కనబడుతున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 19వ శతాబ్దం జీబీ బెనిజోని ఇటలీ దేశం. ఎవరు మరి ఆ పరదా కప్పుకున్నటువంటి వారు ఎవరంటే 19వ శతాబ్దపు జీబీ బెనిజోని ఇటలీ దేశం ఆమె. నెక్స్ట్ వచ్చేసి 18వ శతాబ్దంలో ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 మన మైసూర్ మహారాజు అయిన టిప్పు సుల్తాన్కు బహుకరించిన కుర్చీలు, టిపాయిలు ఉన్నాయి. ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో 18వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ లూయిస్ 16వ మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్కు బహుకరించిన కుర్చీలు, టిపాయిలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏనుగు దంతంతో చేసిన తొడుగు పెట్టే అందంగా తీర్చిదారు. ఎలా ఉందంటే ఏనుగు దంతంతో చేసిన తొడుగుతో ఇదేది? ఈ బహుకరించిన కుర్చీలు, టిపాయిలు అనేది ఏనుగు దంతంతో చేసిన తొడుగు పూత పెట్టి అందంగా తీర్చిదిద్దారు. నెక్స్ట్ వచ్చేసి పైన అంతస్తులో 18 అరలు. 18 అరలు అంటే గది. పైన అంతస్తులు ఏమున్నాయి? 18 అరలు ఉన్నాయి. పైన ఎన్ని అరలు ఉన్నాయి? 18. ఆ 18 అరల వెనుక ఆడమనిషి ఆమెనే మార్గరిటా, ముందు వైపు నుండి మగ మనిషి. ఇది ఎవరు? మెఫిస్టోఫిలిప్స్. ఎవరు? వెనుక నుండి ఆడమనిషి మార్గరిటా, ముందు వైపు నుండి మెఫిస్టోఫిలిప్స్ అనే ఇద్దరు వ్యక్తులు. వీళ్ళిద్దరూ ఎవరంటే మరి జర్మనీలో ప్రముఖ నాటకంలో ముఖ్య పాత్రలు. ఎవరు? వీరిద్దరు జర్మనీలో ప్రముఖ నాటకంలో ముఖ్య పాత్రలు. ఎవరు? 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థులు దీన్ని చెక్కారు. ఈ యొక్క వెనుక ఆడమనిషి ముంగడ మగ మనిషి ఉన్నటువంటి ఈ శిల్పాన్ని ఎవరు ఎక్కిర్రు? దీన్ని ఎవరు ఎక్కారంటే 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడు దీన్ని చెక్కాడు. ఎవరు? ఫ్రాన్స్ దేశస్థుడు చెక్కాడు. ఈ మ్యూజియంలో ఇంకేమున్నాయంటే జహాంగీర్ ఉపయోగించిన చురకత్తి, నూర్జహాన్ పండ్లు కోసుకునే కత్తి, నెక్స్ట్ మొఘలులు నిజాం రాజులు వాడిన వెండి బోళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఖురాన్
ఎలా ఉందంటే బంగారం వెండితో చేసిన అగ్గిపెట్టె సైజులో ఉన్నాయి. ఏంటి ఖురాన్ అనేది బంగారం వెండితో చేసిన అగ్గిపెట్టె సైజులో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యారాహైదరాబాద్. ఇది చూడండి, ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది కొద్దిగా ఈ 3rd, 4th, 5th అంటే కొంచెం బోరింగ్గానే ఉంటుంది సిలబస్. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఏముండే మొత్తం కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం బోరింగ్గానే ఉంటుంది, అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్యారా హైదరాబాదు. అందులో భాగంగా ఇతివృత్తం అనేది సంస్కృతి, ప్రక్రియ అనేది గేయం. నెక్స్ట్ వచ్చేసి నీడ ఖరీదు. నీడ ఖరీదులో ఏమున్నది? ఇతివృత్తం అనేది హాస్యం, మానవ స్వభావం. నెక్స్ట్ వచ్చేసి ప్రక్రియ కథ. ఉద్దేశం ఏంటి? మోసం చేసే వాళ్ళకు బుద్ధి ఎలా చెప్పాలో తెలియజేయడం ఈ నీడ ఖరీదు యొక్క ఉద్దేశం. ఇందులో ఉన్న పాత్రలు ఎవరంటే పాపయ్య, శివయ్య. పాపయ్య ఎవడు? పిసినారి ముసలయ్య. శివయ్య ఎవరు? యువకుడు. ఓకే. నెక్స్ట్ ఇతివృత్తం ఏంటి? హాస్యం, మానవ స్వభావం, ప్రక్రియ కథ. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని జాతీయాలు ఇవ్వడం జరిగింది. జాతీయాలు మనం ముందు గ్రామర్లో చెప్పుకుందాం, కొన్ని చూద్దాం. జాతీయాలు: కాలికి బుద్ధి చెప్పు, చిందులు తొక్కడం, కన్నీరు మున్నీరవ్వడం, పిల్లికి బిచ్చం పెట్టు, నిప్పులు చెరువు, చెవికెక్కడం, నశాలానికి అండం. ఈ 100% ఒక డిఎస్లో ఒక బిట్టు కానీ టెట్లో కూడా ఒక బిట్టు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇవి ఇందులో ఏంటంటే జాతీయాల సామెతలు ఇచ్చి ఇందులో జాతీయం ఏది, సామెత ఏదైనా అడగడం జరుగుతుంది. అందుకే జాతీయాలు గుర్తుంచుకోండి. కాలికి బుద్ధి చెప్పు, చిందులు తొక్కడం, కన్నీరు మున్నీరు, పిల్లికి బిచ్చం పెట్టు, నిప్పులు చెరువు, చెవికెక్కడం, నశాలానికి అంటారు. నెక్స్ట్ వచ్చేసి నీతి పద్యాలు. నీతి పద్యాల్లో ఇతివృత్తం ఏంది? నైతిక విలువలు, ప్రక్రియ, పద్యాలు. ఉద్దేశం: పద్యం తీరును పరిచయం చేస్తూ పిల్లల్లో నైతిక విలువలను పెంచడం. ఏంటి దీని యొక్క ఉద్దేశం ఏంటి? పద్యం తీరును పరిచయం చేస్తూ పిల్లల్లో నైతిక విలువలను పెంచడం. నెక్స్ట్ వచ్చేసి తెలుగు సంవత్సరాలు. మనం లాస్ట్ క్లాస్లో తెలుగు సమాసాలు నెలలు నేర్చుకున్నాం కదా, మాసాలు. అదేవిధంగా తెలుగు సంవత్సరాలు అవి చూద్దాం ఒకసారి. ఇందులో మెయిన్ అంటే 1వది ఇంపార్టెంట్, అదేవిధంగా చివరిది ఇంపార్టెంట్. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హే విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరాధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కలయుక్తి, సిద్ధార్థ, రౌద్రి, దుర్ముఖి, దుందుబి, రుధిరాద్గరి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. లాస్ట్ టైం టెట్లో, ప్రీవియస్ టెట్లో ఈ అక్షయ లాస్ట్ సంవత్సరం ఏంటిదని అడిగిండు. అక్షయ ఫస్ట్ది ప్రభవ, లాస్ట్ది అక్షయ, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 6వ లెసను మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఏంటి? మనసు ఉంటే మార్గం ఉంటుంది. చూడండి, ఇతివృత్తం వచ్చేసి వికలాంగుల పట్ల సున్నితత్వం, ఆత్మవిశ్వాసం. ఏంటి ఇతివృత్తం ఏంటిది? వికలాంగుల పట్ల సున్నితంగా ఉండాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనే ఇతివృత్తంతో ఉన్నది. మనసుంటే మార్గం ఉంటుంది అనే పాఠ్యాంశం. ప్రక్రియ లేక ఉద్దేశం ఏంటంటే అవయవలోపం ఉన్నవారిని చూసి ఇతరులు స్ఫూర్తి పొందాలని తెలియజేయడం. అవయవలోపం ఉన్నవారి కంటే కళ్ళు లేనివాడి, కాళ్ళు లేనివాడి, చేతులు లేనివాడి, వాళ్ళ అవయవలోపం ఉన్నవాళ్ళు వాళ్ళని చూసి స్ఫూర్తి ఎలా తీసుకోవాలో ఈ పాఠ్యభాగం చెప్పడం జరిగింది. ఇందులో ఉన్న పాత్రలు వచ్చేసి శాంతి, లక్ష్మి, జ్యోత్స్న. శాంతి ఎవరు? లేఖను రాసింది ఎవరు? శాంతి. ఎక్కడ నుండి రాసింది? సరూర్ నగర్ ఉంటుంది. సరూర్ నగర్ నుండి రాసింది. ఎక్కడ? ఎవరికి? లక్ష్మి ఎవరు? శాంతి స్నేహితురాలు. ఎక్కడ ఉంటుంది మరి? చెన్నూరులో ఉంటుంది. ఈ జ్యోత్స్న ఎవరు? ఈ వికలాంగురాలే జ్యోత్స్న. వికలాంగులు ఏం లేవు, చేతులు లేవు. ఏమైనా ఇక్కడ ఈ జ్యోత్స్న అనేట ఆమె లక్నో, బెంగాల్లో ఈమె రాసిన, ఏమంటే ఎవరు? జ్యోత్స్న చేసిన ఎంబ్రాయిడరీ బట్టలు అమ్ముడవే. ఎక్కడ? ఎంబ్రాయిడరీ బట్టలు అమ్ముడవే. ఎక్కడ? లక్నో, బెంగాల్లో. ఎవరు చేసినాయి? జ్యోత్స్న చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి బోనాలు. ఇందులో పాఠ్యభాగంలో ఈ మనసుంటే మార్గం ఉంటే పాఠ్యభాగంలో భాగంగా బోనాలు అనేది చూద్దాం. బోనాలు అంటే ఇదేంటిది? ఇతివృత్తం. ఇళ్ళకి బిట్టు 100% ఒక బిట్టు పడే అవకాశం ఉంది. ఇతివృత్తం సంస్కృతి. ఇతివృత్తం ఏంటి? సంస్కృతి. ఆల్మోస్ట్ పండుగలు మనం చెప్పుకున్నాం కదా, రంజాన్ కానీ, వినాయక చవితి కానీ, అన్నీ కూడా ఇతివృత్తం సంస్కృతి. ఆల్మోస్ట్ సంస్కృతం వ్యాసాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. చూడండి, ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ, వ్యాసం. బోనాలు ఆషాఢంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా ఆషాఢంలో దేవి అంటే ఆషాఢ మాసంలో ప్రారంభమై శ్రావణ మాసం దాకా ఉంటుంది. అయితే ఈ ఆషాఢంలో ఏమైందంటే దేవి పుట్టింటికి పోతుంది. ఎటు పోతుంది? పుట్టింటికి పోతుంది, అంటే తల్లిగారింటికి పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఊరడి. మరి కొన్ని పదాలు ఉంటాయి చూద్దాం. ఊరడి అంటే ఏంటంటే వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని కూడా సమర్పించడం. అంటే ఎట్లా అంటే వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని కూడా సమర్పించడాన్ని ఏమంటారు? ఊరడి అంటారు. ఇందులో బోనం అంటే ఏంది? భోజనం కుండ. బోనం అంటే ఏంది? భోజనం కుండ. 2 కుండలు ఉంటుంది. పైన ఒక కుండ ఉంటుంది, కింద ఒక కుండ ఉంటుంది. పై కుండలో ఏముంటాయంటే పై కుండలో నీళ్లు పోసి అందులో బెల్లం వేసి పెరుగు వేస్తారు. ఏమంటారు? నీళ్లు పోసి బెల్లం వేసి
పెరుగు పోస్తారు. దీన్ని ఏమంటారంటే శాఖ అంటారు. ఏమంటే పై కుండలు ఏముంటుంది, శాఖ ఉంటుంది. కింది కుండలు ఏముంటుంది అంటే కింది కుండలో వండిన అన్నము, పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చి పులుసు, ఆకుకూర నైవేద్యంగా పెడతారు. అంటే ఈ రెండింటిని కలిసి ఏమని పెడతారు, పై కుండలు ఏముంటాయి, బెల్లం, పెరుగు, దాన్ని ఏమంటారు శాఖ అంటారు. ఇందులో పాలు కింద దాంట్లో వండిన అన్నం, పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర ఇవి ఏం చేస్తారు, నైవేద్యంగా పెడతారు. రంగం ఎక్కడం అంటే ఏంటంటే బోర్లించిన పచ్చికుండపై బోర్లించిన పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్పడం. భవిష్యవాణి అంటే పూనకం. ఇప్పుడు ఎవరు చెప్తారు మరి, స్వర్ణలత ఆమె చెప్తుంది. ఆమె పేరు స్వర్ణలత. రంగం ఎక్కడం బోర్లించిన పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్పడం, దీన్నే పూనకం అంటారు. నెక్స్ట్ వచ్చేసి రంగురంగు కాగితపు తొట్టెలను ఈ గూడికి కట్టి మొక్కులు చేస్తారు. అక్కడ ఆ ప్రాంతంలో, ఆ బోనాలు జరుపుకునే ప్రాంతంలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఏం చేస్తారంటే రంగురంగుల కాగితాలతో తొట్టెలు కట్టి తమ యొక్క కోరికలను నెరవేరాలని మొక్కి ఆ గూడు కట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చిట్యాల ఐలమ్మ. చిట్యాల ఐలమ్మ. ఇతివృత్తం ఏంటిది, స్ఫూర్తి తెలంగాణ చరిత్ర. ఇతివృత్తం స్ఫూర్తి తెలంగాణ చరిత్ర. ప్రక్రియ ఏంటిది, గేయం. ఉద్దేశం వీరవనిత చాకల ఐలమ్మ గురించి తెలియజేయడం. దీని యొక్క చిట్యాల ఐలమ్మ యొక్క ఉద్దేశం ఏంటంటే వీరవనిత చాకల ఐలమ్మ గురించి తెలియజేయడం. చాకల ఐలమ్మ గురించి చూద్దాం. చాకల ఐలమ్మ జన్మం ఎక్కడ, ఓరుగల్లు జిల్లాలో జన్మించింది. ఓరుగల్ అంటే ప్రస్తుతం వరంగల్ అంటాం, ఒకప్పుడు ఓరుగల్ అంటారు. జన్మం ఎక్కడ, వరంగల్లో పుట్టింది. ఎక్కడ, రాయపర్తి మండలం కిష్టాపూర్ గ్రామం. రాయపర్తి మండలం కిష్టాపూర్ గ్రామం. తల్లిదండ్రులు ఎవరు మరి, మల్లమ్మ, సాయన్న. ఇతని యొక్క భర్త ఎవరంటే చిట్యాల నరసింహులు. ఈ చిట్యాల నరసింహ వీళ్ళకి మ్యారేజ్ ఎప్పుడైంది, 13 సంవత్సరాలలో మ్యారేజ్ అయింది. ఇక్కడ భూస్వామి అంటే ఈమెను చిత్రహింసలు పెట్టిన భూస్వామి ఎవరంటే మల్లపల్లి కొండలరావు. అంటే చిత్రహింసలు అంటే వీళ్ళిద్దరు ఒకరితోటి కలిసి చేస్తున్నాడు. అంటే దేశముఖ రామచంద్రారెడ్డి అని ఉంటాడు. ఏం చేస్తారంటే భూస్వామ్యముడు మల్లపల్లి కొండలరావు దగ్గర ఏం చేస్తారంటే భూమి కౌలుకు తీసుకుని ఇతని భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంది. భూస్వామి ఎవరు, దేశముఖు రామచంద్రారెడ్డితో కలిసి కుట్రలు చేస్తారు. ఎవరు, ఈ మల్లపల్లి కొండలరావు ప్లస్ ఈ దేశముఖు రామచంద్రారెడ్డి కలిసి కుట్రలు చేస్తారంట. నెక్స్ట్ వచ్చేసి కుట్రలు చేసి ఆమెకు రావాల్సిన భూమి కానీ గింజలు కానీ డబ్బులు కానీ రాకుండా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వృధా చేయడం. ఇతివృత్తం ఏంటిది, పర్యావరణ స్పృహ. నెక్స్ట్ వచ్చి ప్రక్రియ ఏంటిది, సంభాషణ.